నిరుద్యోగుల కోసం నిరుద్యోగుల తరపున 5 రోజులుగా అమరణ నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ సార్కి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం అత్యంత దుర్మార్గమైనటువంటి చర్యగా విద్యార్థి నిరుద్యోగ లోకం అనేది తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఎందుకు మీరు స్పందించట్లేదు? మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందు మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేటటువంటి వేవ్ లేకముందు వేవ్ సృష్టించిందే నిరుద్యోగులు. గ్రూప్ 2 పోస్ట్పోండ్ ఉద్యమం కానీ, గ్రూప్ 1కి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ ఉద్యమం కానీ, ప్రవల్లిక ఇష్యూ కానీ వీటన్నింటినీ ముందలుండి ఒక ఉద్యమంగా మలుపుగా మార్చినటువంటి వ్యక్తి అశోక్ సార్. ఆ అశోక్ సార్ ఆమరణ నిరాహార దీక్ష సైతం చేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో నిరుద్యోగులందరూ పార్టీకి వ్యతిరేకంగా మారేటటువంటి అవకాశం ఉన్నది. మేమేం అడగట్లే, మేము ఎలాంటి డబ్బులు అడగట్లే మీ దగ్గర నుంచి. మేము అడిగేది ఏంటంటే డిఎస్సి ముందు టెట్టు పెట్టమంటున్నాం. గురుకులాలల్లో 9210 పోస్టులు ఉన్నప్పుడు 3200 పోస్టులు బ్యాక్లాగ్ అనగా 33% బ్యాక్లాగులు గత 60 ఏండ్ల కాలంలో ఎప్పుడు జరగల. 2024లో మాత్రమే జరుగుతున్నాయి. అది ఖచ్చితంగా జరుగుతున్నాయి. 3200 కుటుంబాలను రోడ్డున వేసేటటువంటి ప్రయత్నం అనేది జరుగుతున్నది. 2022లో గ్రూప్ 2 నోటిఫికేషన్ 783 పోస్టులకు, గ్రూప్ 3 నోటిఫికేషన్ 1388 పోస్టులకు విడుదల చేసిర్రు. ఒకవేళ మీకు ఎగైనెస్ట్గా కాంగ్రెస్ పార్టీకి ఎగైనెస్ట్గా కాకుండా మేము టీఆర్ఎస్ పార్టీతోనే ఉండుంటే ఆనాడే ఎగ్జామ్ రాసి వెళ్ళిపోయేటోళ్ళం కదా. దీనికోసం 1 సంవత్సరం ఆగి మంత్రిమండలిని మార్చి ఇంత అవసరం లేదు మాకు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే గ్రూప్ 2 పోస్టుల్ని 2000కు పెంచాలి, గ్రూప్ 3 పోస్టుల్ని 3000కు పెంచాలి. గ్రూప్ 1లో కూడా 60 పోస్టుల్ని మాత్రమే పెంచడం జరిగింది. GO 46 అభ్యర్థులు 9 నెలలుగా కొట్లాడుతుర్రు. మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 10 రోజులలో పరిష్కారం చేస్తామన్నారు. 100 రోజులైతుంది అయినా కానీ పరిష్కారం చేయాల. కాబట్టి ఈ నిరుద్యోగుల తరపున నిరుద్యోగుల హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి అశోక్ సార్ 5 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లుగా, దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా ప్రభుత్వం అనేది వ్యవహరించడం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చేంత వరకు అశోక్ సార్ అయితే నిరాహార దీక్ష ఆపను అని చెప్పడం జరుగుతుంది. దయచేసి ఎవరైతే మంత్రి నుంచి స్పష్టమైన ప్రకటన ఇప్పించి ఉన్నవి లేనిది స్పష్టంగా ఇస్తే అతనికి సంబంధించినటువంటి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం దీని మీద శ్రద్ధ చూపించాలని చెప్పి కోరుతున్నాను. అంటే అన్న ఇప్పుడు మనం చూసుకున్నా కూడా 5 డేస్ అవుతుంది. ఈ 5 డేస్లో గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి రెస్పాండ్ లేదు. పోనీ సంబంధించిన అధికారిగా లేకపోతే ఇంకెవరైనా కాల్ చేసి మీరు స్ట్రైక్ ఆపండి అమ్మా, మేము ఉన్నాము, మేము చేస్తామని కూడా ఇప్పటిదాకా చెప్పలేదు కదా. మరి ఇప్పుడైనా మీకు నమ్మకం ఉందా ఖచ్చితంగా ఏవైతే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతుందో అది ఖచ్చితంగా ఇప్పుడు ఒక ముందడుగు వేస్తుందని మీరు అనుకుంటున్నారు? మేము ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఫేవర్ చేసే పార్టీనే అనుకుంటున్నాము. కానీ మీరు స్పందించకపోతే మాత్రం రోజుకి వ్యతిరేకత పెరిగి ఇది ఏదో ఒక రోజు మీ యొక్క పార్టీకి కూడా అత్యంత తీరని నష్టం చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఫస్టే జాగ్రత్త పడి రాబోయే ఎంపీ ఎలక్షన్లో, మళ్ళీ చెప్తున్నాము, స్థానిక సంస్థల ఎన్నికలలో వేలాది నామినేషన్లు నిరుద్యోగులు వేయబోతున్నారు. స్థానిక సంస్థలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు మొత్తం మేమే. ఖచ్చితంగా నిరుద్యోగులు అనేటోళ్ళు రాబోయేటటువంటి లోకల్ బాడీస్ గవర్నమెంట్కి సంబంధించిన ఎలక్షన్స్లో కీలక పాత్ర వహించడం జరుగుతుంది.